నా ప్రియమైన నా దేవుని బిడ్డలారా, మీరు జాగ్రత్తగా ఈ మాటలు కొంచెం శ్రద్ధగా వినండి. నా ప్రియమైన నా దేవుని బిడ్డలారా, ఈ మాటలు కొంచెం శ్రద్ధగా మీ హృదయంలో ఉంచుకోవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తా ఉన్నా. ఒక సమర్థవంతమైన లీడర్ కొన్ని లక్షల మందిని నడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసుకుని దర్శించినటువంటి వ్యక్తి మనందరికీ ఈరోజు ఒక ముఖ్యమైన పాఠములు నేర్పించినటువంటి వ్యక్తి మోషే. నా దేవుని బిడ్డలారా, ఈరోజు మోషే జీవితంలో ఉన్న ఒక భాగమును బట్టి ఈరోజు మన కుటుంబ వ్యవస్థ ఏ రీతిగా చక్కబెట్టుకోవాలనేటువంటి విషయాన్ని దేవుడు తేటతెల్లముగా మీకు బయలుపరచబోతూ ఉన్నాడు. కొంచెం జాగ్రత్తగా ఈ మాటలు మీరు వినవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తా ఉన్నాను. ఒక సమర్థవంతమైనటువంటి ఒక చక్కని వంటి దర్శనము చేత మోషేని దేవుడు ఎంచుకోవడం జరిగింది. ఈ పూట ప్రభు ఆశ ఏమిటి అంటే, కుటుంబ వ్యవస్థలో ఒక విఫలత చోటు చేసుకోవడానికి గల కారణాలు ఏమిటి అనేవంటి ఈ భాగమును ప్రభు మీకు వినిపిస్తూ ఉన్నారు. మోషే చక్కని నాయకుడే. ప్రారంభముగా దేవుడు ఎంచుకొని దేవుడు ప్రత్యక్షమై అగ్నిలో నుంచి సమీపింపరాని తేజస్సుతో కనిపించి మోషేని దేవుడు ప్రజల కొరకు ఏర్పాటు చేసి తన నిబంధనను, తన కట్టడలను, తన ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కనుపరిచి తనని ఏర్పరిచి సిద్ధపరిచి పంపిస్తున్నారు. ఇశ్రాయేల్ని విడిపించుకురమ్మని పంపిస్తున్నారు. ఇశ్రాయేల్ని విడిపించుకురమ్మని దేవుడు సిద్ధపరిచి మోసేని పంపిస్తున్నారు. కావలసిన సమస్తాన్ని సిద్ధపాటుని ఆ దేవుడు మోషేతో మాట్లాడి పంపిస్తున్నారు. నువ్వు వెళ్ళాలి, నువ్వు వెళ్ళి నువ్వు విడిపించాలి అని పంపిస్తున్నారు. ఈ మాటకి లోబడి మోషే తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఒక చోట తను ఏం చేస్తున్నారంటే, విశ్రాంతి తీసుకుంటున్నటువంటి సమయంలో ఒక చాలా మందికి అర్థం కానివంటి విషయం, ఇప్పటికీ చాలా మందిలో సందేహం ఉంది. ఇంతలాగా దేవుడు ప్రోత్సహించి దర్శించి సిద్ధపరిచి పంపిస్తున్నటువంటి మోషేని దేవుడు ఎందుకు చంపాలనుకున్నాడు? చాలా మందికి అర్థం కావట్లేదు. అంతలా దర్శించి ఒక ప్రత్యేక శైలిలో సిద్ధపరిచి నడిపిస్తున్నటువంటి మోషేని ఎందుకు దేవుడు చంపాలనుకున్నాడు? మీరు గమనించండి. చంపాలనుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడే నిర్మించి పంపించిన మనసు ఒక్క క్షణములోనే మరలా ప్రత్యేకమైన విధానాన్ని అక్కడ చూస్తూ ఉన్నాం బైబిల్ గ్రంథములో. బిడ్డలారా, మీరు ఇక్కడ గమనిస్తే గనక అక్కడ మోషే భార్య ఒక కార్యక్రమం చేసినట్టుగా, తన రెండో కుమారుడికి సున్నతి చేసినట్టుగా, మోషే మరణ సంబంధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు అని చెప్పినప్పుడు మోషే భార్య తన రెండో కుమారుడికి సున్నతి చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. బిడ్డలారా, ఇక్కడ రెండో కుమారుడికి సున్నతి చేస్తేనే కానీ మోషేకి విమోచన లేదు. మోషేకి ప్రయాణ
దేవుడు ఏర్పాటుకి ఈ సున్నతికి సంబంధం ఏమిటి? నా బిడ్డలారా, ఈ పూట ఈ మాటలు కొంచెం, నా ప్రియ బిడ్డలారా, ఈ మాటలు కొంచెం శ్రద్ధగా వినండి. మోషే ప్రయాణానికి, తన కుమారుడి యొక్క సున్నతికి, మోషేని దేవుడు చంపాలనుకోవడానికి గల కారణాలు ఏమిటి? ఈరోజు చాలా మంది, చాలా కుటుంబాలు ఒక విఫలత చేత నడిపించబడుతూ ఉన్నాయి. ఎంత జ్ఞానైనా, ఎంతమంది నడిపిస్తున్న లీడర్ అయినా, ఎంత గొప్ప ఇంజనీర్ అయినా, ఎంత పరిస్థితి నీలో చోటు చేసుకున్నా, ప్రప్రథముగా నీవు నీ కుటుంబానికి విమోచన ఇచ్చుకోవాలి. నీ కుటుంబానికి దేవుడు చెప్తున్న ప్రాథమిక పాఠమును ముందు నేర్పించి వెళ్ళాలి. బిడ్డలారా, ఇక్కడ మోషే రెండవ కుమారుడికి సున్నతి చేయలేని కారణం చేత, అయితే చాలా మంది అనొచ్చు, దేవుడు మాట్లాడాడు కదండి, అంత కోపం ఎందుకండి, దేవుడు చెప్పి చేయించవచ్చు కదండి, అన్నీ చెప్పితే చేయగలిగేటువంటి స్థితిలో నీవు ఉంటే దేవుడికి నువ్వు అవసరం లేదు బిడ్డ. నీకు నువ్వు గ్రహించుకుని ఈరోజు నీ కుటుంబాన్ని ఎలా సిద్ధపరచుకోవాలో నేర్చుకోవలసినటువంటి పాఠం. నీ కుటుంబంలో నువ్వు బయలుదేరుతున్నటువంటి నీ ప్రయాణము ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ముందు నీ బిడ్డలు విమోచించబడాలి. పిలుపు ఉంది, ఏర్పాటు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ కుటుంబములో ఏమీ లేదు. ఈరోజు నా బిడ్డలారా, దేవుడు మాట్లాడి నడిపిస్తాడు, దేవుడు మాట్లాడి ప్రోత్సహిస్తాడు, దేవుడు మాట్లాడి నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఇవన్నిటిని బట్టి నువ్వు ఏం కట్టుకోవాలి అంటే నీ కుటుంబాన్ని కట్టుకోవాలి. ఒక నాయకుడే దేవుడు సిద్ధపరుచుకున్నటువంటి ఒక సమర్థవంతమైన నాయకుడిని దేవుడే ఎంచుకున్నాడు, కానీ తన కుటుంబాన్ని ఒక విఫలత చేత నడిపిస్తున్నాడు. కనుకే దేవుడు అనుకున్నాడు, కుటుంబం పట్ల, బిడ్డల పట్ల ఒక సున్నతి చెయ్యాలి అనేవంటి సిద్ధపాటు చేసి నేను వెళ్ళాలి. తన కుమారుడికి విమోచన లేదు, తన యొక్క కుమారుడికి సున్నతి లేదు. దేవుని యొక్క ప్రత్యేకమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి, ఎందుకంటే సెపోరా యొక్క మరి మోషే మరి యొక్క వాళ్ళ మామగారైనటువంటి వాళ్ళ యొక్క విధానాలు వేరు. మోషేకి తెలియాలి, వాళ్ళకి తెలియదు. కానీ మోషే దేవుని కృప చొప్పున నడిపించబడుతున్నటువంటి వ్యక్తి. దేవుడు తనని గైడ్ చేస్తూ ఉన్నాడు, కానీ తన కుటుంబం విషయంలో ఒక విఫలత ఉంది. ఏంటంటే అది చిన్నదే కదా అంటే, నీ జీవితంలో నీ బిడ్డల్ని దేవుని వైపుకు నడిపించకపోవడం చిన్నదై ఉండొచ్చు, మందిరానికి నడిపించకపోవడం చిన్నదై ఉండొచ్చు, దేవుని ప్రార్థనలో కూర్చోబెట్టకపోవడం చిన్నదై ఉండొచ్చు, కానీ ఒకానొక రోజున అది నీకు మరణకరమైనగా మారుతుంది. బిడ్డలారా, మోషే చేసే తప్పు చిన్నదిగా కనిపించవచ్చు, కానీ దేవుడి దృష్టికి తన ప్రణాళికలు సైతం పక్కన పెట్టి చంపాలనుకున్నాడు. ఈరోజు నువ్వు మారిపోతేనే దేవుడి ప్రణాళికలు మారిపోతాయి. చాలా మంది అంటాడు, దేవుడు నాకు వాగ్దానం చేశారండి, దేవుడు నాకు చాలా అద్భుతమైన వాగ్దానాలు చేశారండి, అవన్నీ నా జీవితంలో నెరవేరుతాయి అంటాడు. ఎక్కడ నెరవేరుతాయి? నీవే మారిపోతే దేవుడు ఎందుకు మారడు? నువ్వు మారిపోయినా పర్లేదు, కానీ దేవుడు మాత్రం మారకూడదా? దేవుని ఏర్పాటు, దేవుడి ప్రణాళిక మార్చుకోగలడానికి ఒక క్షణం, కానీ వెంటనే ఆ సున్నతి యొక్క అపరాధ దోషము తొలగించబడింది. కనుకే వెంటనే మోషేకి మళ్ళా క్షమాభిక్ష దొరికింది, కొనసాగించబడ్డాడు. ఈరోజు కానాను దేశానికి నడిపించగలిగి ఉన్నటువంటి పరిస్థితి. నా ప్రియ బిడ్డలారా, ఈరోజు నీ కుటుంబ వ్యవస్థ, నీ కుటుంబంలో నువ్వు ఎటువంటి ఐక్యత కలిగి ఉన్నావు నీ బిడ్డలను బట్టి. ఈరోజు
చాలా మంది కుమారులు తండ్రితో మాట్లాడరు. నేను చూశాను చాలా మంది తండ్రులు కుమారులతో మాట్లాడరు. అది మరి ఏమనుకుంటారో నాకు అర్థం కాదు. గొప్పగా అనుకుంటారో, లేదంటే కుమారుడు తండ్రి చులకన చేస్తున్నాడు, తండ్రిని కుమారుడు చులకన చేస్తున్నాడో అర్థం కాని పరిస్థితి. నా ప్రియబిడ్డలారా, ఈ పూట ప్రభు చెప్తున్నటువంటి మాట ఏమిటి అంటే, నీ బిడ్డల వల్ల శ్రద్ధ కలిగలేకపోతే భౌతికముగా జీవిస్తున్న ఈ జీవన విధానమును బట్టి మరణము చోటు చేసుకుంటుంది. సమర్థవంతమైన నాయకత్వమే, నువ్వు గొప్పదానివే, నువ్వు అనేక మందికి సహాయం చేయనట్టు నువ్వు నడుచుకుంటున్నావు. నీ ఉద్యోగమును బట్టి, నీ వ్యాపారమును బట్టి, నీకున్న కలిగిన దాన్ని బట్టి ఘనతగా ఎంచబడుతున్నావేమో. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పటికీ, దేవుని కృపాసనం దగ్గరికి వచ్చినప్పటికీ నీవు నీ బిడ్డలు ఉగ్రత పాలవుకున్నట్టుగా, విడవబడుకున్నట్టుగా, కేవలం దేవుని యొక్క ప్రణాళికను మార్చుకోవడానికి ఒకే ఒక కారణం ఏమిటి అంటే, మోషే రెండో కుమారుడికి సున్నతి చేయబడలేదు. బిడ్డలారా, తెలుసు సున్నతి చేయాలని, నడిపించుకోగలిగే సామర్థ్యత ఏమైంది? చేసేగలే ఆలోచనలు ఏమైపోయినాయి? కొన్ని విషయాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఈరోజు కుటుంబంలో. క్రైస్తవ్యం అనేది గుడ్డివాడు ప్రయాణించినట్టు, చెవిటివాడు ప్రయాణించినట్టు, మూగవాడు ప్రయాణించినట్టు ప్రయాణము కాదు బిడ్డలారా. అన్ని పని చేస్తున్నట్టుగా ప్రయాణించగలిగేదే ఈ జీవిత విధానం. దేవుడు మనకు అనుగ్రహించిన విమోచనలో మనం ఏమై ఉన్నాము అంటే నీతికి సాధనాలుగా ఉన్నాం. మోషే వెళ్ళిపోతా ఉన్నాడు. నా దేవుని బిడ్డలారా, ఈ పూట గమనించండి, నీ జీవితంలో అటువంటి విధానాలు చోటు చేసుకోవడం వల్ల దేవుడు ప్రణాళిక తెలుసు, దేవుడు వాగ్దానం తెలుసు, నా మీద నెరవేర్చేస్తాడు, నా బిడ్డల మీద నెరవేరుస్తారని నువ్వు ముచ్చటపడి ఉండొచ్చు బిడ్డ. ఆ వాగ్దానాలు నెరవేరుతాయని ఎదురు చూస్తూ ఉన్నవారు చాలా మంది ఉన్నారు బిడ్డలారా. ఈ నెరవేర్పు అనేది ఎక్కడ విఫలత అవుతుంది అంటే, కుటుంబ వ్యవస్థను సక్రమంగా నడిపించుకుని దేవుడి ఆశీర్వాదముల పట్ల ఒక విలువ కలిగి నడుచుకోగలిగితేనే, దేవుడిస్తున్న ఆశీర్వాదాల పట్ల ఒక విలువ కలిగి నడుచుకోగలిగితేనే ఆయన వాగ్దానాలు నెరవేరుస్తాడు. మోషే ఇశ్రాయేలును నడిపించడానికి వెళుతున్నాడు. ఇక్కడ సున్నత లేని కుమారుడిగా ఉంటే ఆ సమూహంలో ఎలా చేర్చబడతాడు? ముందు సిద్ధపరచుకుని వెళ్ళు అని దేవుడు చెప్పాడండి. దేవుడు చెప్పాడా? నీ నడిపింపును బట్టి, నీ సిద్ధపాటును బట్టి, నీ ప్రణాళికను బట్టి ముందు జాగ్రత్త కలిగిన వ్యక్తిగా ఉండాలి. దేవుడు చెప్తున్నాడు స్పష్టంగా ఈరోజు. ముందు జాగ్రత్త కలిగి లేకపోతే కనుక, నీ బిడ్డలు ఏం కోల్పోతారు? నువ్వు అసలు కనీసము జ్ఞానము లేని వ్యక్తిగా, ఇంకా భౌతికమైన వాటిని ఏమి లోపించినయి, ఏమి తక్కువచ్చినయి అని ఆలోచిస్తూనే నీ భౌతికమైన ప్రేమను కనుపరుస్తున్న ఓ తండ్రి, ఈరోజు ప్రభు చెప్తున్నారు, మోషే చేస్తున్న పని, ఈరోజు ప్రభు చెప్తున్నారు, నీ జీవితంలో, నీ జీవన ప్రయాణంలో నీ కుటుంబాన్ని సిద్ధపరచుకుంటూ ప్రయాణిస్తున్నావా? లేకపోతే ముందున్న వాటినే చూసి నీ కుటుంబాన్ని సిద్ధపరచుకోకుండానే ప్రయాణించేస్తున్నావా? మన ప్రయాణానికి మన కుటుంబ సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యమైన భాగం. చాలా మందికి ఈ విషయంలో కొంచెం తెలియనట్టుగానే ఆ భాగాలను కొంచెం గమనించుకుంటూ ఉంటారు. చాలా మందికి తెలియదు. మోషే కదండి నడిపించాడు, మోషేనే కదండి దేవుడు పిలిచాడు. మరి ఏంటండి మోషేని ఎందుకు దేవుడు చంపాలనుకున్నాడు? ఆయన విధానానికి, ఆయన చిత్తానికి ఏ చిన్నది వ్యతిరేకంగా ఉండకూడదు. ఈరోజు ఆయన నీకు ఇస్తున్న ఆశీర్వాదాలకి ఏది ఆటంకంగా ఉందో చూసుకోవాలి బిడ్డ. వెనకకు తిరిగి
అడగడమే కాదు, అడుగుచున్న వాటిని పొందుకోవడానికి ఏది లోపించిందో చూసుకోవాలి. ఈరోజు తన ప్రయాణం సక్రమంగా సాగదు అని ప్రభు తెలుసుకున్నాడు. అయ్యో, నేనైతే అన్నీ చెప్పి ఉన్నాను కానీ కనీసం గ్రహింపు లేకుండా అయ్యో వెళ్ళిపోతున్నటువంటి ఈయన బట్టి నేను చింతిస్తున్నానని మోషేని చంపడానికి కోపం కలిగిన వాడిగా ఉన్నాడు అప్పుడు. అందుకనే బిడ్డలారా మీరు గమనించండి, మోషే పిల్లలు ఆశీర్వదించబడ్డారా? మోషే పిల్లలు ఎక్కడైనా ఏదైనా చేయబడ్డారా? కానీ అహరోను పిల్లలు, అహరోను మనవళ్ళను బట్టి దేవుడు ఇశ్రాయేలును ఆశీర్వదించాడు. మరి మోషే పిల్లలు ఎందుకు అలా అయిపోయారు? మీరు గమనించండి. ఈరోజు ఒక సిద్ధపాటు, ఒక ప్రణాళిక, ఒక ప్రత్యేకత కుటుంబ వ్యవస్థలో ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఈ లాక్డౌన్ లో మీ పిల్లలకి ఏమి మీరు నేర్పించి ఉన్నారు? ఏమి సిద్ధపరుస్తూ ఉన్నారు? దేవుడు ఈ పూట మీకు తెలియజేస్తున్న భాగం ఏమిటి అంటే, ఇది భయంకరమైనటువంటి పరిస్థితి. ప్రణాళికని సైతం మార్చుకొని మోషేని చంపడానికి సిద్ధపడిన దేవుడు నీ అజ్ఞానాన్ని బట్టి నేనేం చేయాలి? తెలియదా అంటే తెలుసు, నేర్చుకోలేదంటే నేర్చుకుంటూనే ఉన్నారు కానీ వాక్యాన్ని ఏ రోజు నెవరు వేయలేని పరిస్థితి, వాక్యం మీద ఏ రోజు ఆధారపడలేని పరిస్థితి. ఇలా ఎన్ని రోజులు కొనసాగించాలని నీ ఆలోచన. నా ప్రియబిడ్డ, ఈరోజు ఈ పూట ప్రభు ఆయన వ్యాధి ఏంటి అంటే, ఇలాంటి పరిస్థితుల్లో నీ కుటుంబం ఉందేమో. అమ్మా, ఇలాంటి పరిస్థితుల్లో నీ బిడ్డలు ఉన్నారేమో. నీ బిడ్డల్ని ముందు విమోచించు, నీ బిడ్డల్ని ముందు నువ్వు విడిపించు. నీ రక్త సంబంధికులు, నీ బిడ్డలు ఎవరైనా సున్నతి చేయబడలేదేమో, రక్షణ భాగ్యంలోనికి వెళ్ళలేదేమో. ఇదిగో నువ్వు ముందుకు వెళ్ళిపోతున్నాను అనుకున్న సంబరం కాదు బిడ. నేను ప్రార్థనలో ఉంటున్నాను అనేది సంబరము కాదు బిడ. నీకంటూ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు నువ్వు నడవగలిగే స్థితిలో ఉండాలి. అప్పుడు దేవుడు హర్షిస్తాడు. అప్పుడు నీ ముందు ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని ఆయన జరిగించడానికి ముందుకు వస్తాడు. అహరోను తన మనవుల్ని దేవుడు ఆశీర్వదించేశాడండి. మీరు చూడండి, సంఖ్యాకాండము 25వ అధ్యాయము 11వ వచనములో, సంఖ్యాకాండము 25వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే అహరోను వారి కుటుంబ మనవల్ని కూడా దేవుడు ఆశీర్వదించి వారిని బట్టి అందరినీ ఆశీర్వదించాడు. మరి ఈరోజు మోషే ఎక్కడ కనిపించట్లేదండి? మోషే బిడ్డలు ఈరోజు ఎక్కడ కనిపించట్లేదండి? మోషే భార్య కూడా ఎక్కడ కనిపించట్లేదండి. అంటే మీరు గమనించండి, ప్రభు మనతోనే ఉంటారు, నడిపిస్తారు. కనీసం కుటుంబ సంబంధమైన విషయాలు దేవుడు చెప్తేనే చెయ్యాలా? కానీ కనీసం మనంగా మీకు మీరుగా కొన్ని విషయాలు సమర్థవంతంగా నిర్వహించాలి. మీకు మీరుగా కొన్ని విషయాలు సమర్థవంతంగా జరిగించుకోవాలి. దేవుడు అనేటువంటి వ్యక్తి ఒక చేతగాని వ్యక్తిగా నీ జీవితంలో నీ బిడ్డలు ఎలా కనపరచబడుతున్నాడేమో. ఇది భయంకరమైనటువంటి శాపం బిడ్డలారా, భయంకరమైనటువంటి కోపానికి మీరు పాలైపోతారు. కనుక దయచేసి మీరు నడిపించుకోండి. ఈరోజు ఒక లక్షల మందిని నడిపించాడు, కానీ ప్రారంభంలో తన జీవితంలో ఒకే ఒక కారణం చేత ఆ ప్రణాళికను మార్చేసుకుని చంపడానికి కూడా సిద్ధపడిన దేవుడు కేవలము తన రెండో కుమారుడికి సున్నతి లేదని, చేయించగలిగే సమర్థతలోనికి వెళ్ళలేదని, అటువంటి ఆలోచన చేయలేదని ఈరోజు ఈ వాక్యంలో ప్రభు చెప్తున్నారు. ఈరోజు అదే స్థితిలో నీవు ఉన్నావా? తీర్మానం చేసుకుని మారు మనసు కలిగి ఉంటే బిడ్డ, ఈరోజు ప్రభుని జీవితంలో కూడా అటువంటి మరణ సంబంధమైన శాపం మీ నుండి దూరమైపోవును గాక. నా ప్రియ బిడ్డ, సంసోన్ బలాచుడే, వేల మందిని చంపిన వ్యక్తే. కానీ న్యాయాధిపతుల గ్రంథములో 16వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే అక్కడ విసిగిపోయి నేను చనిపోయినా బాగుండు అనుకున్నాడు. ఒక విఫలత ఈరోజు కుటుంబ వ్యవస్థని చావుకు తీసుకుని వెళుతుంది.
దేవుడి ప్రణాళికను పక్కన పెట్టి, దేవుడి చిత్తాన్ని పక్కన పెట్టి, దేవుడిచ్చిన బిడ్డలు పక్కన పెట్టి ఈరోజు మరణించాలనుకుంటున్నారు. అరణ్యములో బాప్తిస్మిచ్చి యోహాను గారి తల్లి దేవుడి ప్రణాళికలు తెలుసుకుని ఆ తల్లి అరణ్యములో విడిచిపెట్టేసింది. ఎవరు? బాప్తిస్మిచ్చి యోహాను గారి యొక్క తల్లి బిడ్డ మీద గొప్ప ప్రణాళిక ఉందని, ఈ బిడ్డ మీద గొప్ప ప్రణాళిక ఉందని ఆ బిడ్డని అరణ్యములో విడిచిపెట్టింది. సంసోన్ తల్లి దేవునికి సమర్పించుకుని, దేవుడి దగ్గర తీర్మానం చేసుకుని, బిడ్డని సంపాదించుకుని, బిడ్డని దేవుని దగ్గర పొందుకొని దేవుని దగ్గర విడిచిపెట్టిందా? చెప్పాలి. దేవుని దగ్గర విడిచిపెట్టిందా? విడిచిపెట్ల, తనతోనే ఉంచుకుంది. కనుక ఈ వ్యత్యాసానికి, ఈ తీర్మానానికి, ఈ ప్రణాళికకి ఎందుకు ఇక్కడ బాప్తిస్మిచ్చే యోహాను గారి తల్లి అరణ్యములో విడిచిపెట్టింది దేవుడి చిత్తానికి. ఇక్కడ దేవుడు సమర్పించుకున్న వెంటనే ప్రేమించి గొప్ప ఎస్టిమేషన్ వేసుకున్నాడు సంసోను మీద. ఈరోజు నీ బిడ్డలను నువ్వు సమర్పించి ఉంటావు. వాళ్ళు ఎదిగిన తర్వాత వాళ్ళని సమర్పణలోనికి నడిపించాలని ముందుగానే ఆయన ప్రణాళిక వేసుకుని వాళ్ళకి పలానా ఆశీర్వాదాలు ఇవ్వాలని ఆయన ఎస్టిమేషన్ వేసుకుంటాడు, ఆయన నిర్మించుకుంటాడు. తీర్మానం చేసుకున్న తర్వాత ఒక సమర్థవంతముగా నువ్వు నడిపించలేకపోతే, సంసోను ఎలాగైతే ఒక విఫలత చేత మరణించాలి అనే ఆలోచన కలిగిందో, ఈరోజు నీ బిడ్డలు కూడా ఎదుగుతున్న కొలిది వారు రకరకాలమైనటువంటి బానిసలుగా మారిపోతారు. వాళ్ళు ఎదుగుతున్న కొలిది రకరకాల వ్యసనాలకి, విచ్చలవిడి జీవితానికి బానిసలుగా మారిపోతూ ఉంటారు బిడ్డలారా. సంసోను తల్లి తన దగ్గరే ఉంచుకుని బిడ్డకి భయము లేని భక్తి నేర్పించింది. అందుచేతనే సంసోను తన విచ్చలవిడి జీవితానికి పులిస్తో పలకలేకపోయాడు. చివరికి న్యాయాధిపతుల గ్రంథములో 16వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే అక్కడ అంటాడు, నా ప్రాణం విసిగిపోతుంది వీడి వల్ల. ఎవరి వల్లట చెప్పాలి? నేను ఇంకా చచ్చిపోతే బాగున్ను, నా ప్రాణం విసిగిపోతుంది ఈ అమ్మాయి వల్ల. ఈమె అడుగుతున్న ప్రశ్నల కంట ఆమెతో ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. దేవుడు కృపను కోల్పోతున్నాననే విషయం జ్ఞాపకం రాదు. హో సేవకుడా, హో నువ్వు అక్రమాలు చేసినప్పుడు, హో విశ్వాసిని ఇచ్చలబడి జీవితం జీవించినప్పుడు నీకు బాగానే ఉంటుంది. ఏమైనా విఫలత అయితే నీలో విసుగుదల వస్తుంది. అప్పుడు కనిపిస్తాడు దేవుడు, అప్పుడే దేవుడి మీద నీ విసుగుదలను చూపిస్తావు. ఎంత దౌర్భాగ్యం అండి. సంసోను తనతో ఉన్నప్పుడల్లా ఏమి గుర్తుకు రాలా. తను అడుగుతున్న ప్రశ్నలకు విసుగుపోతున్నాడు. తనతో ఉండాలి, తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. చెప్పకపోతే తనని ఉన్నిస్తుందా? ఉన్నివ్వదు కదా. నా బిడ్డలారా, మీరు గమనించండి. ఈరోజు మీరు గమనిస్తే గనక చాలా మంది ఈరోజు అక్రమ సంబంధాలు విసుగుపోయి, ప్రారంభంలో బాగానే ఉంటుంది, ప్రారంభంలో సంతోషంగానే ఉంటాయి, ప్రారంభంలో అవన్నీ స్వతంత్రంగా ఉంటాయి. కానీ ఏదో ఒక రోజు అవి ప్రతిబంధకంగా మారిపోతాయి, ఏదో ఒక రోజు అవి అడ్డుకట్లుగా మారిపోతాయి, ఏదో ఒక రోజు అవి నీ చేతులు కాళ్ళు కట్టి వేసే పరిస్థితికి వచ్చినప్పుడు అవి నీ ప్రాణం తీయడానికి సైతం, నీ ప్రాణం తీసుకోవడానికి సైతం ప్రోత్సహిస్తే బిడ్డలారా. నీ కుటుంబాన్ని ఓ క్రైస్తవుడా ఇప్పుడు వరకు ఎవరికి తెలియదేమో, నేను ప్రాణే బ్రతికేస్తున్నాను అనుకుంటున్నావేమో. ఒకవేళ తెలిస్తే తెలుస్తుందిలే, ఏమైంది, మనిషిగా ఉన్నాను కాబట్టి అనుభవించాలని బ్రతికేస్తున్నావేమో. కానీ ఏదో ఒక రోజు ఆ విఫలత నీ జీవితంలో మరణ సంబంధమైన వంటి వేదనకి తీసుకుని వెళుతుంది. బలాచుడే
ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తే. కానీ 100 మందిని, కొన్ని వేల మందిని చంపినటువంటి వ్యక్తే, కొన్ని వేల మందిని చంపినటువంటి వ్యక్తే. కానీ మరణ భయము, చింత చోటు చేసుకోవడానికి గల కారణం ఏమిటి అంటే సమర్థవంతమైన వంటి ప్రణాళిక తన జీవితంలో ఉన్నప్పటికీ దాన్ని గ్రహించుకోలేకపోయాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు చేయాలని, నీ బిడ్డల పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేయాలని ఆయన అనుకుంటున్నాడు. కానీ నీ కుటుంబాన్ని నువ్వు నడిపించుకోలేకపోతున్నావు, నీ బిడ్డల్ని నువ్వు నడిపించుకోలేకపోతున్నావు. వారికి ఇంటయానికి అన్నీ ఇవ్వడానికి సిద్ధపడుతున్న నీవు ఇన్ టైంలో దేవుని కృపాసనం చేరాలనే గ్రహింపు తీసుకునేటువంటి నీ ప్రేమ ముందు దేవుడు నిలిచి ఉండి అడుగుతా ఉన్నాడు. నువ్వు దేవునికి సమాధానం చెప్పగలుగుతున్నావా? బాప్తిస్మమిచ్చి యోహాను గారి తల్లి తన ప్రేమను దేవునికి సంపూర్ణంగా తెలియచేసి తన ప్రణాళిక నెరవేర్చబడాలని అరణ్యములో విడిచిపెట్టిన గొప్ప తల్లి. ఈరోజు నీ బిడ్డలో వారి జీవితాలు విఫలత చేత నడవకుండా ఉండాలంటే ప్రప్రదంగా నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? దేవుడు ప్రణాళికను గుర్తు చేయి. ఈరోజు తల్లిలు బిడ్డలతోనూ, బిడ్డల తల్లులతోనూ ఉండట్లేదండి. చాలా కుటుంబాలు ఈరోజు బాధతో, భయంతో నిండి ఉన్నాయి. ఒకసారి ఒక తల్లి నా దగ్గరికి వచ్చింది. తన ఒకవైపు భాగం అంతా బాయిల్ అయిపోయి ఉడికిపోయి, ఒకవైపు భాగమంతా కూడా ఎర్రటి బొబ్బలు వచ్చేసినాయి. ఆ తల్లిని చూసి నేను అనుకున్నాను, ఏ మంటలోనో పడిపోయి ఉంటుంది, కళ్ళు తిరిగి అనుకున్నా. అమ్మా ఏమైంది మీకు అని అడిగినప్పుడు, నేల మీద పడుకున్న అత్తగారిని లేపడం కష్టమైన కోడలు వేడి వేడి నీళ్లు పోసి లేపింది. ఈరోజు ఎంతమంది ఈ గుండె కోతతో ఉన్నారు? ఈరోజు ఎన్నో కుటుంబాలు కుమారులకి ప్రేమలు అర్థం కాక కుటుంబ వ్యవస్థ ఒక చల్లా చెదర్లైపోతున్నటువంటి పరిస్థితి ఈరోజు బిడ్డలారా. ఎన్నో దృశ్యాలు నేను చూస్తూ ఉన్నాను. ఈరోజు నిత్యు యంత్రంగా జీవిస్తున్న వంటి తల్లులు ఎంతోమంది ఉన్నారు, తండ్రులు ఎంతోమంది ఉన్నారు. మీ యొక్క విఫలతకి కారణం ఏమిటి అంటే నడిపించుకోవలసిన పరిస్థితుల్లో సమర్థవంతంగా నడిపించుకోలేని స్థితి. ఈరోజు ప్రభు నీతో చెప్తున్నాడు. ఈ పూట ప్రభు ఆశ ఏంటి అంటే, అడుగుతున్నటువంటి మాట ఏమిటి అంటే, నా ప్రియ బిడ్డ, నా ప్రియ సహోదరి, నా ప్రియ తల్లి, నా తండ్రి, నీ బిడ్డల్ని సమర్థవంతంగా నడిపించుకో. ముందున్న ప్రయాణానికి, ముందున్న సిద్ధపాటికి ఇవి ప్రతిబంధకాలుగా మారకూడదు. బలాచుడే, ఒక లీటరే. మూడో వ్యక్తి చెప్తున్నాను చూడండి, జ్ఞాని. చిన్నతనములోనే ప్రభు చేత పిలువబడి చిన్నతనములోనే దేవుని చేత అభిషేకించబడ్డాడు. ప్రాథమికంగా భయముతోను భక్తితోను తన జీవితాన్ని కొనసాగించాడు. ఆ తర్వాత తన అజ్ఞానం ఎక్కడి వరకు నడిపించింది, తన జ్ఞానం ఎక్కడ నిర్మూలమైపోయిందంటే సమర్థవంతంగా తన కుటుంబాన్ని నడిపించుకోలేకపోయాడు, కట్టుకోలేకపోయాడు. తన చపలత్వమే విస్తారమైన వంటి. ఎంతమంది భార్యలు? 7,000 మందా? 700 మందా? ఎంతమంది చెప్పాలి? ఉపమంత్రులు ఎంతమంది? ఎందుకొంత భయంకరమైనటువంటి పరిస్థితి చోటు చేసుకుంది బిడ్డలారా. రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయం చదవండి. అక్కడ చేసుకుందంటే గ్రామాతృత చోటు చేసుకుంది బిడ్డలారా. ఈరోజు చాలా మంది దైవజనులు, చాలా మంది కుటుంబాలలో చాలా మంది బిడ్డలకి చోటు చేసుకోవడం వల్ల ఎలా ఉంటున్నాడో తెలియదు, ఎలా జీవిస్తున్నాడో తెలియదు. దిగంబరులై తాగి తిని సుఖించి ఈరోజు దేవుడి యొక్క ప్రణాళికకు వ్యతిరేకంగా జీవిస్తున్నారు.
నా ప్రియ బిడ్డలారా, ప్రారంభము బలాఢ్యుడిగా ప్రారంభించి బలహీనుడిగా ముగించాడు. ప్రారంభము జ్ఞానిగా ప్రారంభించి జ్ఞానహీనుడిగా ముగించాడు. అందుకనే క్రైస్తవ జీవితము ప్రారంభము గొప్పది కాదు, ముగింపు గొప్పదని బైబిల్ చెప్తుంది. కానీ కనీసము గుర్తించలేని క్రైస్తవ జీవితాలు ఈరోజు అనేక మంది ఉన్నారు బిడ్డలారా. సొలొమోను ఈరోజు బిడ్డలారా, మీ అజ్ఞానాన్ని తొలగించండి, ప్రాథమికంగా దేవుని చిత్తాన్ని ఎరగండి. ఈ కాలము శరవేగంగా పరిగెడుతుంది. ఈ కాలములో ఈ పాపాన్ని లైవ్ చేయగల దేవుడు ఎవరు? దేవుడు ఒక్కడే. నీ కుటుంబ పాపం, నీ జీవితంలో ఉన్న ఏ విధమైనది నీకు అడ్డి రాకున్నట్టుగా నిన్ను శుద్ధీకరించి పవిత్రపరిచి నిన్ను నీ కుటుంబాన్ని నిత్య సియోనులో కూర్చోపెట్టగలిగే సామర్థ్యత నీ భక్తి జీవితంలో ఉందా? నీ భక్తి జీవితంలో దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, ఆ నిత్య సియోనులో నిన్ను నీ కుటుంబాన్ని కూర్చోబెట్టగలిగేటువంటి స్థితి నీలో ఉందా? మోషే దగ్గర దేవుడు కోపపడింది ఒకటే, దేవుడు ప్రణాళికను మార్చుకోగలగడానికి గల కారణం ఒకటే. నిత్య సియోనులో ప్రణాళికలో అయ్యో నీ బిడ్డలు ఉండలేని బట్టి, అయ్యో నా బిడ్డ నశించిపోతున్నాడే, నా బిడ్డకి సున్నతి లేదే, నేను వెళ్ళిపోతున్నాను కనుక నా ప్రయాణాన్ని నేను కొనసాగించడానికి వెళ్ళిపోతున్నాను కనుక నా కుమారుడికి సున్నతి చేసి పోతాను, వెళతాను అనేటువంటి ఆలోచన రాని నీ స్థితిని చూసి నా ప్రణాళికను మార్చుకుని నిన్ను చంపేస్తాను అని దేవుడు కోప్పట్టాడయ్యా. సంసోనులో కూడా అంతే, జ్ఞానైన సొలొమోనులో కూడా అంతే. ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోతున్నారు. ఈరోజు కుటుంబాన్ని సమర్థవంతంగా నడిపించుకోలేని స్థితిలో ఉన్నారు చాలా మంది బిడ్డలు. ప్రేమతో మాట్లాడండి ఆ బిడ్డలతోని. విసుగ్గా ఎందుకు? మన జీవితాలు ఎవరితో సంతోషంగా ఉండాలి? కుటుంబంతో సంతోషంగా ఉండాలి. పక్కలతో మాట్లాడాలంటే నా అన్ని పళ్ళు కనిపిస్తాయి, ఫ్రెండ్స్తో మాట్లాడాలంటే అన్ని పళ్ళు కనిపిస్తాయి. కానీ సహోదరులతో మాట్లాడాలన్నా, తల్లితో మాట్లాడాలన్నా, తండ్రితో మాట్లాడాలన్నా బిడ్డలకి పళ్ళు బయటికి కనిపించవు. ఏంటి అంటారు. అలాగే కొంతమంది తండ్రులు ఉన్నారు, వారు బిడ్డలతో సంతోషంగా స్పెండ్ చేయలేరు. ఏంటి స్థితి? ఆ నిత్య సియోనులోని కుటుంబాన్ని స్థిరపరచుకోగలిగే సామర్థ్యతలోనికి నువ్వు నడిపించబడుతున్నావా, లేదా నీ అవిధేయత చేత దేవుడు ముందొచ్చినటువంటి ప్రణాళికను విడిచి నువ్వు వెళ్ళిపోతున్నావా? బిడ్డ, నీకు నీవే నీ కుటుంబాన్ని కట్టుకోవాలి. దేవుడు చెప్తున్నటువంటి నిబంధనలకు అనుకూలంగా, దేవుడు చెప్తున్న ఏర్పాట్లకు అనుకూలంగా, దేవుడు సిద్ధపరుస్తున్న సిద్ధపాట్లకి అనుకూలంగా నీ కుటుంబాన్ని సిద్ధపరచుకో. నువ్వేం చేసావు అనేది, నువ్వెలా ఉన్నావు అనేది కాదు. చివరికి మీ జీవితం వెనకాల ఏది మీకు సిద్ధపరిచి ఉన్నది అనేది మాత్రం మీరు ఆలోచించాలి బిడ్డలారా. ఈరోజు చాలా కుటుంబాలు ఆశీర్వదించబడకపోవడానికి గల కారణం ఏంటంటే, చాలామంది ఈరోజు బిడ్డల్ని పట్టించుకోవట్లేదు. చాలామంది ఈరోజు బిడ్డల్ని పట్టించుకోవట్లేదు. చాలామంది కుటుంబాన్ని పట్టించుకోరండి. నేను చాలామంది దైవజనులు చూస్తాను, విశ్వాసులు చూస్తాను, కనీసం ఏమాత్రం కుటుంబాన్ని పట్టించుకోరు. ఒక సేవకుడైతే ఉదయాన్నే వచ్చేసారు ఒక పని మీద. అయ్యగారు ఏంటండి ఉదయాన్నే వచ్చారు, మరి ఇంటి దగ్గర చక్క పెట్టుకున్నారు కదంటే ఆలే పడతారండి, మనకి ఎందుకు ఆ విషయాలని అంటున్నాడు. కుటుంబాన్ని ఈరోజు సమర్థవంతంగా నడిపించుకోగలిగే బాధ్యత ఒక సేవకుడికి ఉంది. మహిమ కలిగిన పరిచర్య చేస్తున్నా, మహిమ కలిగిన దేవుని బిడ్డగా జీవిస్తున్న ప్రతి ఒక్కరికి ఉంది. ప్రయాణానికి ఒక ఆటంకం మరణమే వచ్చింది మోషేకి. మోషే తన కుటుంబం ఎడల
ఒక విఫలతను చోటు చేసుకున్నాడు కనుకే దేవునికి కోపం వచ్చింది. ఈరోజు నా ప్రియబిడ్డ, జ్ఞానురాలు తన ఇల్లును కట్టుకుంటుంది, మూఢురాలు తన విల్లును పీకేసుకుంటుంది. ఈరోజు నీ ఇల్లును పీకేసుకుంటున్నావా? బిడ్డలతో పాటు సినిమాలు చూస్తూ, సీరియల్స్ చూస్తూ, తింటూ, వండుకుంటూ, కాలాన్ని గడిపేస్తూ, కనీసం దేవుడిని గ్రహించిన బట్టి, ఈవులను బట్టి, వస్తువులను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి స్తుతించలేని దానిగా, అవసరానికి మాత్రమే దేవుని కృపాసనం వెళ్ళిన దానిగా ఈరోజు దేవుని దృష్టిలో నువ్వు ఉంటే దేవుడు నీ దగ్గరికి వచ్చి ఎలా మాట్లాడతాడమ్మా? ఎంత ప్రార్థన చేసినా ఎలా మాట్లాడతాడు? నీ వెనుకున్న బిడ్డల యొక్క పరిస్థితిని గూర్చి నువ్వు ఆలోచించకుండా ముందున్న ప్రయాణాన్ని చూసి మురిసిపోతా ఉన్నావు. మధ్యలో స్టాప్ చేశాడు దేవుడు. ఇక్కడి నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళి దిద్దుకోవాలంటే ఇక్కడి నుంచి ముందు నీ కుటుంబాన్ని దిద్దుకుని ముందుకు నడిపించు. ఈరోజు సూటిగా నీతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ప్రణాళికలకి, దేవుని చిత్తానికి, దేవుడి ప్రణాళికలకి, దేవుని చిత్తానికి నీ జీవితంలో అడ్డొస్తున్నవేమిటి, నీ కుటుంబ వ్యవస్థలో మార్పు చేయవలసినవేమిటి అనేది ఆలోచన చేయి. చాలా మంది ఈరోజు సున్నతి చేసినా కూడా చేయబడిన వారిగా ఉంటున్నారు. బిడ్డలారా, ప్రాణం పెట్టిన యేసయ్య మనస్సును మీరు ఎరగండి. యేసయ్య మనస్సును మీరు ఎరగండి. సిద్ధపాటు అనేది, ప్రణాళిక అనేది చాలా విలువైనది. మన జీవితాల్లో ప్రాథమికంగా మీరు ఏర్పాటు చేసుకోవలసింది ఏంటి అంటే, ముందు నీ కుటుంబాన్ని కట్టుకో. నీ కంటిలో ఉన్న ధూళమును తీసి నీ ఎదుటి వారి కంట్లో ధూళమును తీ. ఈరోజు చాలా మంది సేవకులు పిల్లలు చాలా జలసాగా తిరుగుతూ ఉంటారు. నేను ఒక దైవజనుడి కుమారుని చూశాను ఫేస్బుక్లో. లగ్జరీగా తింటున్న ఫొటోస్, సూపర్గా ఉన్నాయి ఫొటోస్ అన్నీ కూడా. కానీ ఆ సేవకుడు మాత్రం దీనంగా ఇంట్లోకి వచ్చి అంటాడు, ఈరోజు మాకేమీ లేదండి. ఎవరి ముందు కనపరచబడాలి? మోషేకు వచ్చిన ఉగ్రత నీ మీదకి వస్తుంది ఒక రోజు. తప్పించేవాడెవడు? సంసోనుకు వచ్చినటువంటి పరిస్థితే, వ్యభిచారిగా జీవిస్తున్న సేవకుడు, విశ్వాసి నీ మీదకి వస్తుంది ఒక రోజు. విసుగుదల, చనిపోవాలి అనేటువంటి ఉద్దేశమే ప్రాముఖ్యమే. అయితే దేవుడింత ప్రణాళిక ఈ పూట ఈ వర్తమానాన్ని నీకు తెలియచేయుడుగా కనుక మనస్సు మార్చుకుని మంచి జీవితాన్ని జీవించు. జ్ఞానైన సొలొమోనుకు వచ్చిన స్థితే నీకు రాకూడదని దేవుడి వర్తమానాన్ని అందిస్తున్నాడు. బిడ్డ, నీ కుటుంబాన్ని సమర్థవంతంగా నడిపించుకో. అది నీ జీవితంలో గొప్ప భాగ్యం. అది అందుకని అంటాడు ఒక భక్తుడు బైబిల్లో, నేను నా ఇంటి వారును యెహోవాని సేవిస్తున్నాం. సమర్థవంతంగా, గర్వంగా, సంతోషంగా చెప్తున్నాడు అన్నమాట. ఈరోజు నోటి మాటలు కాదు బిడ్డ, హృదయంలో నుంచి రావాలి. ఈరోజు దైవజనుల మాటలు పిల్లలు వినరు. ఎందుకని? సేవలో ఏదో లోపించింది, జీవన విధానంలో ఏదో లోపించింది, యథార్థతలో ఏదో లోపించింది, అందుకని వినట్లేదు. కుటుంబ వ్యవస్థలో కూడా తల్లి మాటలు బిడ్డలు, బిడ్డల మాటలు తల్లులు వినట్లేదు. ఏదో లోపిస్తుంది. వారి జీవన విధానంలో మార్చుకోవాలి, ప్రయత్నించాలి, గమనించాలి. అంతేగాని పరిస్థితిని బట్టి ఆందోళన పడి వాళ్ళ మీద ఇరిటేషన్ అయిపోయి అర్థం కాని చింత, వేదన, బాధలో పడిపోయి బుర్రలు చెదరగొట్టుకోవడం కాదు బిడ్డ. ఏంటి లోపిస్తుంది అని నువ్వు గ్రహించి నీ బిడ్డలకి చెప్పాలి. ఓ బిడ్డ, నువ్వు గ్రహించి నీ తండ్రికి, తల్లికి చెప్పాలి. అమ్మా, ఇదిగో మన ఇద్దరి మధ్య, మన మధ్య అపవాది ఈ రీతిగా చోటు చేసుకుని దేవుని యొక్క మహాశీర్వాదాలు కోల్పోయేలా చేస్తుంది.
ఇక్కడ మోషే భార్యలో గమనించింది, ఓ తల్లి, ఈరోజు నీ యజమాని యొక్క లోపములు ఎత్తుపట్టి చూపించడం కాదు, దాని పరిష్కారం వెతుకు. తాగుబోతుడుగా ఉన్నాడా, తిరుగుబోతుగా ఉన్నాడా, వ్యభిచారిగా ఉన్నాడా, కామాతృత కలిగి జీవిస్తున్నాడా, నిన్ను పట్టించుకోలేని స్థిత, కనీసం బిడ్డలను పట్టించుకోలేని స్థిత, ఆలోచించు దీనికి పరిష్కారం. మోషే కోసం వార్త వింది, అయ్యో అని వెంటనే కుమారుడి చేత సున్నతి చేసి మోషేకి ఆ దేవుని యొక్క కోపాన్ని తొలగించేలాగా సున్నతి చేసింది. బిడ్డలారా, ఈరోజు గొడవలు పెట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు. ఏళ్ళు పెట్టి చూపించి, ఇదిగో నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, నువ్వు ఈ తప్పు చేస్తున్నావు అని చెప్పడంలో ఏమీ లేదు బిడ్డ. పరిష్కారం వెతుకు దేవుని కృపాసనం దగ్గర, పరిష్కారం వెతుకు దేవుని కృపాసనం దగ్గర వెతుకు, దేవుడే తెలియచేస్తాడు. నా బిడ్డ, ఈరోజు సేవ చేస్తున్న సేవకుల యొక్క జీవితాల్లో భార్య ఉండగా మరొక భార్య ఉంటుంది. మళ్ళా ఆ భార్యతోనే ప్రార్థనలకు వెళ్ళి, సేవకుల దగ్గరికి వెళ్ళి, కూటాల దగ్గరికి వెళ్ళి దేవుడి నామను అవమానపరుస్తూ ఉన్నారు. నీ లోపము తెలిసిన తర్వాత దాన్ని సమర్థించమని దేవునికి ప్రార్థన చేయడం ఎంత ప్రమాదకరమైన పరిస్థితి. దేవుణ్ణి అడిగి ఆ పాపము నుంచి పశ్చాత్తాపం ఏమిటి, విమోచన ఏమిటి, విడుదలేంటో అడగవలసినదై ఉండి, ఎలాగ తప్పు చేసేసాం కదా ప్రభు, నువ్వు కవర్ చేసుకో. వీడియోస్ తీసినప్పుడు ఏదన్నా మాటకు 2 మాటలు వస్తూ ఉంటాయి. నాకు చదువు లేదు, ప్రభువే మాట్లాడుతున్నారు కనుక దేవుడు తన కృప చొప్పు నడిపిస్తున్నాడు. అప్పుడు ఎడిటింగ్లో అంటూ ఉంటాను, ఒక్కొక్కసారి మరి ఏదైనా 2 మాటలు వస్తే కట్ చేయండి, అసలే ప్రజలు ఎక్కువ సమయమున ప్రసంగాలు వినట్లేదు, అది ఎంతసేపు ఉందని చూసి వింటున్నారు కనుక అని చెప్తాను. అలాగనే ఈ ఈ జీవన విధానంలో జరుగుతున్నవంటి ఈ తప్పులన్నీ యేసయ్య ఏమంటున్నాడు, నువ్వు ఎడిటింగ్ చేసుకో ప్రభు, కట్ చేసుకో, నువ్వు కట్ చేసుకో. మేము ఎలాగ ఉంటాము, ఏం చేస్తున్నారు, మేము ఇలాగే ఉంటాము, నువ్వు కట్ చేసుకో. యేసయ్యతో చెప్తున్నారు చాలా మంది, నేను తాగుతాను అప్పుడప్పుడు, నువ్వు కట్ చేసేసుకో. చెయ్యొద్దన్న పని తరచూ చేస్తున్నాను, నువ్వు కట్ చేసుకో. ఆయన ఎడిటింగ్ చేసుకుంటాడు, నీ భక్తి నీది యథావిధంగానే ఉంటుంది. ప్రభు అవసరానికి వచ్చాను ప్రభు, కొంచెం వెంటనే రిప్లై ఇచ్చే, ఓ ప్రభు ఇది నేను రాకూడదని చోటే కానీ కొంచెం ఈ మొక్కను తీసేయి నా జీవితంలో. ఏంటి, చాలా మంది భక్తి జీవితం ఎలాగే ఉంది, అనుకున్నది అనుకున్నట్టుగా చెప్పేయడం, అన్నీ తెలిసినట్టుగా మాట్లాడతారు కొంతమంది క్రైస్తవులు. చివరికి చూస్తే ఏమి తెలుసో వాళ్ళకే తెలియదు. చివరికి ఈరోజు నీ కుటుంబాన్ని నడిపించుకో, నీ బిడ్డలను నడిపించుకో, నీ చేతులు జోడించి అడిగినా పర్లేదు. నాకు దేవుడు అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. మా అమ్మగారు మారు మనసు పొందారు, మేము భయంకరమైనటువంటి అన్య కుటుంబం నుంచి వచ్చాం. నా తల్లి మారు మనసు పొంది మా కుటుంబం అంతా మార్చిపడ్డారు. నాకు అప్పటికి చిన్న వయసు, 12వ సంవత్సరం. అమ్మ దగ్గరికి ఎవరైనా ప్రార్థన చేయించుకోవడానికి వచ్చిన కోపం వచ్చేసి వాళ్ళు ఉండగానే ఏమైనా ఇంట్లో ఉన్న వస్తువులు కింద వలిపేయడం, తలుపులు టపా టపా కొట్టడం చేసేదాన్ని. నా తల్లి రాత్రులు నా తల దగ్గర కూర్చుని ఏడ్చేది, ప్రభువా నా కుమార్తె పాపాత్మురాలు, నా కుమార్తె నశించిపోవడానికి మీరు ఇష్టపడద్దు, రక్షించండి అని తలకాడ ప్రార్థన చేసేది. అప్పుడు అనిపించేది లేచి అమ్మని గట్టిగా కొట్టేయాలి అని. అలాగేమనిపించిందో తెలుసా, కొన్ని రోజులకి అమ్మ నా కోసం ఏడుస్తుంది, అమ్మ ఏడవకూడదంటే నేను మందిరానికి వెళ్ళాలి అనేవంటి ఆలోచన. ఈరోజు తల్లులారా, మీ బిడ్డల మనసును కరిగించండి.
తండ్రులారా, మీ కుమారుల మనసును కరిగించండి. మీ మార్పులే మీ బిడ్డలకి మార్పులుగా ఉండాలి. నువ్వెంతసేపు ప్రార్థన చేసుకుంటే నీ బిడ్డలు చూసి నేర్చుకోవాలి. మా అమ్మ పలానా టయానికి ప్రార్థనకి వెళుతుంది, పలానా టయానికి మా తల్లి దేవునితో మాట్లాడుతుంది, నా తల్లి మాట్లాడి మాకు ఈ జీవితాన్ని ఇచ్చింది, నా తల్లి దేవుని దగ్గర అడిగి మాకు ఈ కుటుంబాన్ని ఇచ్చింది అనేవంటి సాక్ష్యం నీవు కలిగి ఉన్నావా? లేదంటే ఎంతసేపు నీ విఫలతనే తలంచుకుంటూ దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలను కూడా మర్చిపోయి పొరపాటులు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. నా ప్రియ బిడ్డలారా, మన కుటుంబ వ్యవస్థ సక్రమముగా నడిపించుకుంటే మన కోసం వేరొకరు మాట్లాడుకోవలసిన పరిస్థితి ఉండదు. గమనించండి బిడ్డలారా, కుటుంబం అనేది చాలా ప్రాముఖ్యం అనేది మోషే దగ్గర మనం నేర్చుకుంటున్నాం. మోషే చేసిన తప్పుకి దేవుడు ప్రణాళిక సైతం మార్చుకున్నాడే. ఈరోజు నీ కుటుంబంలో జరుగుతున్న పరిణామాలను బట్టి నిత్య రాజ్యములోకి నీ వెళ్ళాలనే నిబంధన ప్రభు మార్చుకోడా? సిద్ధపాటును మార్చుకోడా? వాగ్దానాన్ని మార్చుకోడా? జీవితాన్ని మార్చుడా? ప్రతికూలతను అనుకూలతను గాను మార్చగలడు. కానీ నువ్వు అనుకూలించకపోతే గనక నీకు అనుకూలతే లేకుండా దేవుడు చేసేస్తాడు. మీరు గమనించండి. మీరు గ్రహించకపోతే గనక పరిశుద్ధులుగానే ఉండండి, పాపులుగానే ఉండనివ్వండి, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అన్నాడే. అయినప్పటికీ ప్రేమ చూపించి ఈ పూట ఈ వర్తమానాన్ని తెలియచేయడానికి గల కారణం ఏమిటి అంటే బిడ్డ, నీ కుటుంబము దేవునికి చాలా ప్రాముఖ్యం. నీ కుటుంబాన్ని బట్టే దేవుడి యొక్క ప్రణాళిక నీ జీవితంలో నెరవేర్చబడతాయి. నీకు నీ కుటుంబానికి దేవుడి ప్రణాళిక చాలా చక్కని అనుబంధాలు ఉన్నాయి. సినిమాలు చూస్తున్నప్పుడో ఇచ్చలవిడిగా జీవించినప్పుడో నీకు అర్థం కాకపోవచ్చు ఇవన్నీ. అవన్నీ విడిచిపెట్టి ముందు దేవుడిని అన్వేషించడం నేర్చుకోగలిగితే దేవుడి ప్రణాళికకు ప్రయాణిస్తుండగా సేవకు పిలుచుకున్నాడు, పరిచర్యకు పిలుచుకున్నాడు, ఏర్పాటుకు పిలుచుకున్నాడు. కానీ ఒకే ఒక కారణం చేత చంపడానికి ప్రయత్నించాడు దేవుడు. కనీసం గ్రహించుకోలేదే నీ కుమారుడికి సున్నతి లేదని, కనీసం గ్రహించుకోలేదే నీకు బలమునిచ్చిన దేవుడికి భయపడాలని, కనీసం గ్రహించుకోలేదే నాకు దేవుడిచ్చిన వంటి ఆశీర్వాదాలు నా కుటుంబాలకి వెళ్ళాలంటే ఎంత కుటుంబానికి ఎలాగిస్తాడని అన్యాయంగా పిల్లపిల్లలు తేగల పాత్రలో చేసేసాడు ఏకంగానే. ఎవరికి పంచాలి ఆయన ఆశీర్వాదం? ప్రత్యేకమైన జనాంగానికి, ప్రత్యేకమైన ఉద్దేశానికి పంచవలసిన దేవుడు త్యాగల పాత్రగా ఉన్న సొలొమోను సంతానానికి ఇస్తాడా? గమనించండి బిడ్డలారా, ఈరోజు మీ అజ్ఞానం ఎక్కడి వరకు పరిగెడుతుంది? మీ భక్తి చిత్తం ఎక్కడి వరకు పరిగెడుతుంది? ఈ లాక్డౌన్లో నీ పిల్లలకి ఏం నేర్పించారు? నేర్పించకపోతే దేవుడిచ్చిన విలువైన జీవితాన్ని, విలువైన సమయాన్ని పోగొట్టుకుని తీరా నువ్వు సేవకు బయలుదేరవలసిన సమయాలు మరి గృహంలో ఇప్పటి వరకు వేగంగా పరిగెడుతూ ఈ సౌకర్యాన్ని ప్రభు ఇచ్చినప్పుడైనా కనీసం తెలుసుకోలేకుండా మళ్ళీ బిజీ లైఫ్, ఉద్యోగానికి వెళ్ళిపోతావు, వ్యాపారానికి వెళ్ళిపోతావు, పరిచర్యకి వెళ్ళిపోతావు, సేవకు వెళ్ళిపోతావు, వాళ్ళ స్కూల్స్కి వెళ్ళిపోతారు, కాలేజెస్కి వెళ్ళిపోతారు, ట్రైనింగ్స్కి వెళ్ళిపోతారు. ఈ టైంలో దేవుడు నీ బిడ్డల్ని నిన్ను ఉంచాడు. ఈ అవకాశాన్ని పాడు చేసుకోకుండా సమర్థవంతంగా నీ కుటుంబాన్ని నడిపించుకునే కృప ప్రభునికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, ఈ సమయంలోనైనా నిజమే విశ్వాసుల ఈరుల పట్టికలను రాయించా. ఇస్సాకు తన యొక్క బిడ్డలను ముసలివాడైపోయినప్పటికీ తన చేతి కర్ర మోడి మీద ఆనుకుని ఆశీర్వదించాడు. ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు బిడ్డలను ఆశీర్వదించలేని స్థితిలోనే, సమర్థవంతంగా నడిపించుకోలేని స్థితిలోనే ఉన్నారయ్యా.
ఇది ఈ ప్రాంతంలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో తన బిడ్డలను నడిపించుకోగలిగే కృప దయచేయండి. ప్రతి పరిస్థితిని జయించడానికి బిడ్డలకి మంచి భవిష్యత్తు ఇవ్వండి. కుటుంబాన్ని దీవించమని ఈ పూట ప్రభువా మీరు చెప్పిన ఈ మాటల వల్ల వీరి జీవితం బహుగా ఆశీర్వదించబడి కుటుంబంలో నెమ్మది, ఆశీర్వాదము, సంతోషము, శాంతి యేసు నామములో అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.